మీరంతా పుట్టాకే ఈ దేశంలో ఆ పరిస్థితి ఉన్నది. ఇంత చేస్తే నెలకు 15 రోజులు ఫోను రిపేర్లో ఉండేది, ఎప్పుడు చెడిపోయి ఉండేది. ఫోన్ రిపేర్ కావాలని పక్కింటికి వెళ్ళి ఫోన్ చేస్తే మళ్ళీ లంచం ఇవ్వాల్సి వచ్చేది. దాన్ని ఎవరిన వచ్చి బాగు చేయాలంటే ఓ వారం 10 రోజులు పట్టేది. ఎవరినైనా అడగండి, మీ టీచర్ని అడగండి, మీ తల్లిదండ్రులను అడగండి, ఈవేళ మీలో ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? మొహాట పడబోకండి, అందరికీ ఉన్నాయి కదా. మీరు ఎవరైనా లంచం ఇచ్చారా? ఈవేళ 100 కోట్ల మందికి ఈ దేశంలో ఫోన్లు ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే బహుశా టారిఫ్ మంది తక్కువ. ఈవేళ టెక్నాలజీ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు వచ్చింది? ఈవేళ టెక్నాలజీ పెరిగింది. దాన్ని ఉపయోగించుకునేందుకు కొన్ని పద్ధతులు మనం ప్రవేశపెట్టాం. దాన్ని ఉపయోగించేందుకు కొంచెం పద్ధతులను ప్రవేశపెట్టాం. దాంతో ఒకప్పుడు టెలిఫోన్లు అసాధ్యం అనుకున్నటువంటి సమాజంలో, బాగా డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఫోన్లు దొరుకుతాయి అనుకున్న సమాజంలో, ఈవేళ దేశంలో ప్రతి ఒక్కళ్ళకి టెలిఫోన్లు అందినాయి. నేను మొట్టమొదటిసారి 1995లో అనుకుంటాను మొబైల్ టెలిఫోన్ దేశం బయట చూసింది. 95లో అనుకుంటాను, అంత మునుపు చూసినట్టు గుర్తులేదు. నేను లండన్ వెళితే అధికారికంగా కొంచెం మరీ ఎక్కువ, కొద్దిగా కొంచెం లండన్ వెళితే నాకు ఒక డ్రైవర్ సలీం అని ఉండేవాడు, లెబనీస్ డ్రైవర్. బాగా చదువుకున్నాడు, హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాడు, కానీ దానిలో ఉద్యోగాలు లేకపోవడంతో ఈ డ్రైవింగ్ చేస్తుండేవాడు. నాకు చాలా సమావేశాలు ఉండేవి. ఏ ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ అయితే మళ్ళీ వెంటనే నెక్స్ట్ మీటింగ్ 15 నిమిషాలు తేడా ఉండేది, 10 నిమిషాలు. లండన్లో పార్కింగ్ చాలా కష్టంగా ఉండేది. సలీం చెప్పాడు, మీరేం కంగారు లేదు సార్, ఇదిగో నా మొబైల్ నెంబర్ ఉంది, మీరు పని అయిపోగా నాకు ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసేయండి, నేను ఎక్కడో చోట పార్క్ చేసుకుని 2 నిమిషాలు వచ్చేస్తానని చెప్పన్నాడు. నాకు చాలా హాయిగా గడిచింది. ఓ పక్కన ఆ అద్భుతం, దాన్ని చూసి ఆనందం, మరో పక్కన అసూయ. అరే, నా దేశంలో ఒక డ్రైవర్కో ఒక సామాన్యుడికి ఇలాంటి ఫోన్ ఎప్పుడు అందుతుంది అని అసూయ. ఎప్పుడో కదా అది, 1995లో, అంటే 18 ఏళ్ల క్రితం. నేను కూడా ఊహించాల 7-8 ఏళ్లకల్లా 10 ఏళ్లకల్లా భారతదేశంలో దాదాపు అందరికీ ఫోన్లు అందుబాటులోకి వస్తాయి. అంత గొప్ప టెక్నాలజీ ఇవాళ మనకు అందుబాటులో ఉంది ప్రపంచంలో. వనరులు ఇవాళ వస్తున్నాయి. నేను జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు 25-26 ఏళ్ల క్రితం, ఆనాడు కేవలం ఒక్క జిల్లాలో 2 లక్షల ఎకరాలు నీటిపారుదల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల ద్వారా తీసుకొచ్చాను 2 ఏళ్లలో. అంతకు మునుపు 25-30 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం మొత్తం, హైదరాబాద్ మినహాయిస్తే 22 జిల్లాలు కలిపి 1,10,000 ఎకరాలు చేస్తే, 25 ఏళ్లలో 22 జిల్లాల్లో 1,10,000 ఎకరాలు చేస్తే, కేవలం ఒక్క జిల్లాలో 2.5 ఏళ్లలో నేను 2 లక్షల ఎకరాలు చేశాను. అప్పటికిప్పటికీ అది దేశంలో రికార్డు అని చెప్పన్నారు. దానికి నాకు ఖర్చు అయింది 42 కోట్ల రూపాయలు. దానిలో సగం డబ్బు ప్రజల నుంచే వచ్చింది. ఎకరాకి ఎంత అని చెప్పిన వాళ్ళకే లోన్లు ఇప్పించి ఏర్పాటు చేశాను, ప్రజల నుంచే వచ్చింది. సగమే గవర్నమెంట్ నుంచి వచ్చింది. అంటే ఒక 20-25 కోట్ల రూపాయలు నేను ప్రభుత్వం నుంచి తేవాల్సి వచ్చింది 2 ఏళ్లలో. ఆ 25 కోట్లు తేవడానికి నా తలప్రాణం తక్కువచ్చింది. నా శక్తియుక్తులు మొత్తం ఉపయోగించాల్సి వచ్చింది. ఈవేళ మీరు ఏ జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయినా కూడా ఒక్క స్కీమ్ కింద, ఉదాహరణకి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఉపాధి హామీ చట్టం, దాని కింద జిల్లాకు 300 కోట్లు ఉంటాయి. అంటే వనరులు ఎంత పెరిగినాయి మీరు చూడండి. ఆనాడు 1,00,000 కుటుంబాలని శాశ్వతంగా పేదరికం నుంచి బయట పెట్టాలంటే నాకు 20-25 కోట్లు కావాలంటే నా తలప్రాణం తక్కువచ్చింది. చాలా కష్టపడి, ఏ జిల్లాలో కూడా దేశంలో అది సాధ్యం కాలేదు, కేవలం నేను చేయగలిగాను. అది కూడా చాలా కష్టమే చేయగలిగాను. ఈవేళ ఏ పని చేయకున్నా మీకు ఒక్క పథకం కింద 200-300 కోట్లు ప్రతి సంవత్సరానికి ప్రతి జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. వనరులు పెరిగినాయి, టెక్నాలజీ పెరిగింది. ఈ రెండు ఉన్నాక, వనరులు టెక్నాలజీ ఉన్నాక మనకు కావాల్సిందల్లా బుద్ధి, ఇంకేం అక్కర్లే. అందుకు ఇదంతా చెప్పడం. ఈ దేశంలో ప్రతి సమస్యని మనం పరిష్కరించగలం విద్యతో ఉపయోగిస్తే. మంచి విద్య నిజంగా అందితే సమాజానికి, ఆ విద్య నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుంటే, ఆ పాఠాలని మనం సమాజంలో 10 మంది మంచి కోసం ఉపయోగించే శక్తి మనం సంతరించుకుంటే, టెక్నాలజీకి అంత మహిమ ఉన్నది, విద్యకు అంత మహిమ ఉన్నది.
అందుకే మిమ్మల్ని అందరూ నేను కోరేది, నిరాశ పడబోకండి. ఇవాళ సమాజంలో విపరీతమైన నిరాశ ఉంది. సుఖాష్ రెడ్డి గారు అంటున్నారు, వీళ్ళందరికీ కొంచెం ఓటింగ్ గురించి మిగతా చెప్పండి, నేను రాజకీయం గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ రాజకీయంలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించడం చాలా తేలిక. ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నాను మిమ్మల్ని అందరూ. ఇవేమీ అసాధ్యమైన సమస్యలు కాదు. ఎక్కడ చూసినా అవినీతి అని వింటున్నాం. ఈ అవినీతి అనేది, టెలిఫోన్లో అవినీతి పోయిందని మనం అనుకున్నాం కదా ఇప్పుడే. ఎట్లా పోయింది? మ్యాజిక్కా? కొన్ని సరైన పద్ధతులు ప్రవేశపెడితే అవినీతి పోయింది. ఇంకా అవినీతి ఉందంటే సరైన పద్ధతులు ప్రవేశపెట్టలా. కాబట్టి అయ్యో అవినీతి ఉందని చెప్పని గుండెలు బాదుకోవడం కాదు, దాన్ని ఎట్లా తీసేయాలి, అవినీతి లేకుండా ఉండే ఏర్పాట్లు ఎట్లా చేయాలి, దాని మీద మీరు దృష్టిని సారించాలి. ఈ దేశంలో ఉన్న సమస్య ఏంటంటే, ప్రతి వాళ్ళు ఆవేశం తెచ్చుకుంటున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరకో, ఇండియా గేట్ దగ్గరకో, హైదరాబాద్ అయితే ఇందిరా పార్క్ దగ్గరకో రోడ్డు మీదకి వస్తున్నారు. కానీ బుద్ధి ఉపయోగించట్లేదు. బాగా అరిస్తే, ఆవేశపడితే సమస్యల పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారు. బుద్ధి ఉపయోగిస్తే సమస్యల పరిష్కారం అవుతాయి అనుకోవట్లా. విద్యావంతులుగా మీరు ఆలోచించాల్సింది, బుద్ధిని ఎట్లా ఉపయోగించాలి ఈ సమస్యల పరిష్కారం కోసం. ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఏ రకంగా పరిష్కరించగలం, దాని మీద దృష్టిని పెట్టండి. ఇంకా 2 అంశాలు చెప్పి మీకు నేను టైం ఇస్తాను క్వశ్చన్ ఆన్సర్లకు. మైక్ ఒకటి 2 పెడదాం, మీరు ధైర్యంగా అడగండి, కొంతసేపు చర్చలు పెట్టుకుంటే ఉపయోగపడుతుంది. రెండోది నేను కోరేది, ఈ దేశం ఒక అద్భుతమైన దేశం. ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ఈ కళాశాల దానికి నిదర్శనం. ఎక్కడో కమలా నెహ్రూ పేరు పెట్టాం మనం. మన రాష్ట్రం కాదామే, మన భాష కాదు, ఆవిడ హైదరాబాద్ వచ్చి ఉండదు, కానీ ఈ దేశం అన్న భావంతో మనం చేసాం. ఇన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు, ఇన్ని ఉన్న దేశం మచ్చుకు కూడా ఇంకోటి ప్రపంచం. మనకు దక్షిణాన ఉన్నటువంటి శ్రీలంకలో కేవలం 2 భాషలు ఉన్నాయి, సింహళం, తమిళం. కానీ 2 భాషల మధ్య సయోధ్య లేక 30 ఏళ్ల పాటు తన్నుకు చచ్చారు. కొన్ని 10,000 మంది చచ్చిపోయారు. చాలామంది నాయకులు చనిపోయారు. మన దేశంలో రాజీవ్ గాంధీ చనిపోయాడు ఆ కారణంగా. అక్కడ సమస్యకి మన వాళ్ళు బలయ్యారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఆ దేశం. మనతో మొక్కలైనటువంటి పాకిస్తాన్ 25 ఏళ్ళు కూడా నిలవల. కేవలం భాష కారణంగా, సంస్కృతి కారణంగా. బెంగాలీలు వేరు, పంజాబీలు వేరు, వాళ్ళకి భాష వేరు, సంస్కృతి వేరు. ఆ కారణంగా ఆ దేశం 25 ఏళ్లలో ముక్కలైపోయాయి. మీ కాలేజీ 50 ఏళ్ల పైన నడుస్తుంటే, మీ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, ఎగ్జిబిషన్ సొసైటీ 73 ఏళ్ల నుంచి నడుస్తుంటే 25 ఏళ్ళు ఒక దేశం బతకలా కలిసి, కేవలం భాష కారణంగా, సంస్కృతి కారణంగా. యుగోస్లావియా అని ఒక దేశం ఉండేది ఒకప్పుడు మార్షల్ టిటో అని నియంతృత్వంలో గట్టిగా దేశాన్ని కల్పించేవాడు. ఆయన చనిపోగానే దేశం ముక్కలు చెక్కలైపోయింది. ఎన్ని ముక్కలైందో నాకే గుర్తులేదు. నేను చెప్పినాను, సరిగ్గా చెప్పాలంటే కొన్ని పేర్లు చెప్పగలను, కానీ ఆ దేశంలో బోస్నియా హెర్జగోవినా, స్లోవేనియా, తర్వాత ఇంకా రకరకాల మాసిడోనియా, చాలా ముక్కలైపోయింది. ఎన్నో గుర్తు రావట్లా. సెర్బియా, అట్లాగే బెల్జియంలో 2 భాషలు ఉన్నాయి. ఫ్లెమిష్ వాళ్ళేమో డచ్ భాష మాట్లాడతారు, మిగతా వాళ్ళు జర్మన్ భాష మాట్లాడతారు. వాళ్ళకి పడదు, ఫ్రెంచ్ భాష మాట్లాడతారు మిగతా వాళ్ళు. ఈ డచ్కి, ఫ్రెంచ్కి పడదు. దాంతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కొన్ని ఏళ్లుగా గగనంగా ఉంది, ఏర్పాటు చేయలేకపోతున్నారు. కెనడా ఉంది, బాగా సంపన్న దేశం. దానిలో క్వెబెక్ అనే ఒక రాష్ట్రంలో ఫ్రెంచ్ భాష మాట్లాడతారు, మిగతా వాళ్ళంతా ఇంగ్లీష్ మాట్లాడతారు. ప్రతి 3 ఏళ్లకో 5 ఏళ్లకో ఆ క్వెబెక్ దేశం నుంచి విడిపోతానని చెప్పని ఒక రిఫరెండం కావాలంటుంటారు. అలాంటిది ఒక్కసారి ఈ దేశం గురించి ఆలోచించండి. ఇన్ని భాషల్ని ఇంత అద్భుతంగా కలిపిన దేశం మరొకటి లేదు. అసలు ప్రపంచంలో ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఇటలీని, అక్కడున్న 9 రాజ్యాలను కలపాలంటే 1843 దాకా, 45 దాకా ఆ 9 రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా ఉండేవి. ఒకే భాష, ఒకే వంటి రంగు, ఒకే సాహిత్యం, ఒకే సంస్కృతి, ఒకే జాతి, కానీ వేరు వేరు రాజ్యాలు. వాటిని కలపాలంటే 23 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేయాల్సి వచ్చింది. గారిబాల్డి, మాజిని, కింగ్ ఎమాన్యుయల్ II ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక తరం కాలం పోరాడితే కలపగలిగారు. జర్మనీలో 39 రాజ్యాలు ఉండే, మళ్ళీ ఒకే ఒంటి రంగు, ఒకే భాష, ఒకే మతం,
ఒకే జాతి. వాటిని కలపాలంటే బిస్మార్క్ నాయకత్వంలో 10,000 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది, యుద్ధాలు జరగాల్సి వచ్చింది. అలాంటిది ఒక్కసారి ఈ దేశం గురించి ఆలోచించండి. 540 పైగా సంస్థానాలు, 540 పైగా, అన్ని రకాల కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, జాతులు, ప్రపంచంలో ఎక్కడా ఊహించడానికి కూడా సాధ్యం కానంత వైవిధ్యం ఈ దేశంలో ఉంది. కేవలం 15 నెలల కాలంలో, 15 నెలలే పట్టింది. ఒక్క తుపాకీ తోట కూడా పేలకుండా కేవలం ఒక హైదరాబాద్ సంస్థానంలో మాత్రమే తుపాకీలు పేలాల్సి వచ్చింది. మన సెక్రటరీ గారు, వారి తాతగారు రావినారాయణ రెడ్డి గారు లాంటి వారు పోరాటం చేయాల్సి వచ్చింది. ఒక్క ఈ సంస్థానంలో మాత్రమే తుపాకీలు పేలినాయి. ఇక్కడ కూడా కేవలం భారత సైన్యంలో 10 మంది కంటే తక్కువ మంది చనిపోయారు అంతే. మిగతా ఎక్కడ తుపాకీ పేల్ల. 540 సంస్థానాలని 15 నెలల్లో అలవోకగా ఈ దేశంలో కలపగలిగారు. ప్రపంచ చరిత్రలో ఇంత వైవిధ్యం ఉన్న జాతిని ఇట్లా కలిపినటువంటి సందర్భం ఇన్ని వేల సంవత్సరాల మానవ చరిత్రలో మరెప్పుడూ లేదు. అలాంటి గొప్ప సంస్కృతికి మనం వారసులం. ఈ దేశం ఒక్కటి. ఈ కులాల పేరుతో, ఈ మతాల పేరుతో, ఈ భాషల పేరుతో, ఈ ప్రాంతాల పేరుతో, ఈ వర్గాల పేరుతో, ఈ జాతుల పేరుతో ఈ దేశంలో మనం పక్కవాడిని వేరుగా చూడడం మొదలెడితే ఈ దేశం మొత్తం నాశనం అవుతుంది. మీరంతా సైన్స్ నేర్చుకుంటున్నారు, టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. ఈ విశాలమైన విశ్వంలో కొన్ని వేల కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. మీ మిల్కీవే లాంటి, మన మిల్కీవే ఉంది కదా మంది, అలాంటివి కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఆ సంఖ్య కూడా ఎవరికి తెలియదు. వాటిల్లో మన మిల్కీవే ఒక్కటి. ఈ మిల్కీవేలో మళ్ళీ కొన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. దానిలో మన సూర్యుడు ఒక బుల్లి నక్షత్రం, ఎల్లో డ్వార్ఫ్ అంటాం. పెద్ద నక్షత్రం కూడా కాదు, చాలా బిలో యావరేజ్ సైజ్ ఎల్లో డ్వార్ఫ్, చిన్న నక్షత్రం. ఈ సూర్యుడి చుట్టూ ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 9. ఇప్పుడు 8 అని చెప్తున్నారు, ప్లూటోని తీసేశారు. ఏమ్మా? ఈ 8లో లేక 9లో అన్నిటికంటే పెద్ద గ్రహం ఏది? జూపిటర్. జూపిటర్ భూమి కంటే ఎంత పెద్దదో తెలుసా మీకు? భూమిని మీరు ఫుట్బాల్గా చేస్తే జూపిటర్లో 1700 ఫుట్బాల్స్ పడతాయి. భూమి ఒక చిన్న బుల్లి గ్రహం. ఇన్ని వేల కోట్ల నక్షత్ర మండలాల్లో ఒకటైతే మంది. దానిలో ఇన్ని వేల కోట్ల నక్షత్రాల్లో ఒక బుల్లి నక్షత్రం అయితే, దాని చుట్టూ ఉన్న ఈ 9 గ్రహాల్లో ఒక బుల్లి గ్రహం. భూమి లాంటి వాటిని 1700 పెడితే జూపిటర్ నిండదు. అలాంటి భూమిలో మీరు దుర్బిణి వేస్తే మన హైదరాబాదు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్, ఆ మాటకు వస్తే మన దేశం కనిపిస్తుందా మీకు? ఇంత దానికి మన కులం ఏమిటి, మతం ఏమిటి, వర్గం ఏమిటి, భాష ఏమిటి, ప్రాంతం ఏమిటి, అహంకారం, మూర్ఖత్వం తప్పితే అర్థముంది ఏమన్నా? మనం చులకన చేసుకుంటాం. మనకు అప్రయత్నంగా ఒకళ్ళంటే ఇంకోళ్ళు చులకన. ఆడ మగ విభేద, ఆడపిల్ల పనికిరారని చెప్పిన ఈ మగ వెధవులకి జులాయి. లేకపోతే ఆ కులం, ఆ చిచ్చి వాళ్ళ వెధవులు, వీళ్ళు ఉత్తరాది వాళ్ళ, వీళ్ళు పనికిరాని వాళ్ళు. అరవం మాట్లాడతారా? అరవం అంటేనే రణగుణ ధ్వని అని చెప్పని చులకన మనకి. వాడికి తెలుగు అంటే చులకన. లేకపోతే తెలంగాణనా, లేకపోతే రాయలసీమనా, లేకపోతే కోస్తాంధ్రనా, మళ్ళీ ఇంకో రకమైన ద్వేషం, అసూయ. లేకపోతే నార్త్ ఈస్ట్ అయితే వాళ్ళు కొంచెం మంగోలాయిడ్ ఫీచర్స్ ఉంటాయి. మీకు రాజస్థాన్ పోతే కొంచెం రాజ్పుట్ ఫీచర్స్ వేరు. వాళ్ళంతా కూడా మళ్ళీ, వీళ్ళంతా ప్రపంచం అంతా వలసలు వచ్చిన వాళ్ళే, మనందరం కూడా వలస వచ్చిన వాళ్ళని. ఈ జాతులు ఈ రకంగా మనల్ని మనం మొక్కలు చేసుకుంటున్నాం. మానవ సమాజం మొత్తం, మనం ఏషియాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, యూరప్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, మనం అందరం కూడా ఆఫ్రికా నుంచి వచ్చాం. 75,000 సంవత్సరాల క్రితం, 75,000 ఏళ్ల క్రితం ఆఫ్రికాలో కెన్యా ప్రాంతం నుంచి రకరకాల తెగలుగా, బృందాలుగా వలసపోయారు. కొందరేమో తూర్పు ఆసియాకి, ఇండియా గుండా మన తీర ప్రాంతం నుంచి ఇండోనేషియాకి, అక్కడి నుంచి ఆస్ట్రేలియా దాకా పోయారు. కొందరు సెంట్రల్ ఏషియాకి వెళ్ళారు, కొందరు యూరోప్కి వెళ్ళారు, కొందరు ఆఫ్రికాలోనే విస్తరించారు. మనందరం వాళ్ళ తెగలే, వాళ్ళ జాతి, మనందరం వాళ్ళ పిల్లలే.
జన్యువుల్లో ఏ రకమైన తేడా లేదు. అమెరికాకి ఎట్లా వెళ్ళారు మనుషులు? అమెరికాకు రెండు పక్కల సముద్రం ఉంది కదా, ఎలా వెళ్ళారు? ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆలోచించారా? అమెరికాలో మనుషులు ఎట్లా వచ్చారు? ఏమా పరీక్షల్లో సిలబస్ లేదు కదా అది, కాబట్టి తెలుసుకోక్కర్లేదు. అమెరికాకు తూర్పునేమో కొన్ని వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో మీకు అట్లాంటిక్ ఉన్నది, పశ్చిమానేమో పసిఫిక్ పెద్ద మహాసముద్రం ఉన్నది, ఉత్తరానైతేనేమో మీకంతా ఆర్కిటిక్ ఉన్నది, సదర్న్ అమెరికా దక్షిణానికి పోతే అంటార్కిటిక్ ఉన్నది. ఎక్కడికి పోయారు మనిషి? ఎట్లా వెళ్ళారు అక్కడికి? ఎప్పుడు వెళ్ళారు? గెస్ చేస్తారా? ఏమ్మా ఎట్లా వెళ్ళారు ఓషన్స్లో? మీరు చెప్పింది ఒక 60-70 మిలియన్ సంవత్సరాల క్రితం, ల్యాండ్ మాస్ ఒకటి 100 మిలియన్ సంవత్సరాల క్రితం. మనిషి వచ్చింది 70,000 క్రితమే. మోడర్న్ మ్యాన్ హోమోసెపియన్ వచ్చింది 75,000 80,000, కొంతమంది 1,00,000 సంవత్సరాలు అంటారు. అప్పటికే కాంటినెంట్స్ అన్ని సెపరేట్ అయిపోయినాయి. ఎట్లా వెళ్ళారంటే 14,000 ఏళ్ల క్రితం హిమయుగం ఉండేది, ఐస్ ఏజ్ ఉండేది, లాస్ట్ ఐస్ ఏజ్. ఐస్ ఏజ్ సినిమాలు కూడా వచ్చినాయి కదా. ఆ ఐస్ ఏజ్ ఉన్నప్పుడు నీళ్లలో ఎక్కువ భాగం మీకు ఐస్ రూపంలో ఉండటం చేత సముద్ర మట్టం కిందకెళ్ళింది, ఒక 200-300 అడుగులు కిందకెళ్ళింది. ఇప్పటికి కూడా సైబీరియాకి అలాస్కాకి మధ్య బేరింగ్ స్ట్రైట్లో చాలా షాలో సీ, 100-200 అడుగులే ఉంటుంది, కానీ చాలా రఫ్ సీ, వెరీ వెరీ రఫ్ సీ, గడ్డలు కట్టే చలి. ఆ రోజుల్లో ఐస్ ఏజ్ కాబట్టి ఇంకా చలిగా ఉండేది. అంత గడ్డలు కట్టే చలిలో ఆ నేల మేంచి, ఎక్స్పోజ్ అయిన నేల మేంచి నడిచి ఒక చిన్న తెగ అమెరికా వెళ్ళింది, అలాస్కా వెళ్ళింది. అలాస్కా వెళ్ళాక 1000 ఇయర్స్లో మొత్తం అలాస్కా నుంచి సదర్న్ టిప్ ఆఫ్ సదర్న్ అమెరికా 8,000 మైళ్ళు వాళ్ళు మొత్తం కాలనైజ్ చేశారు. ఎట్లాగైతే ఆఫ్రికా నుంచి వచ్చి భారతదేశాన్ని కాలనైజ్ చేశారో, ఇండోనేషియాని చేశారో, ఆస్ట్రేలియాని చేశారో, సెంట్రల్ ఏషియాని చేశారో, అట్లాగా సైబీరియా నుంచి పోయి వాళ్ళు కాలనైజ్ చేశారు. మనందరూ ఒకే సంతతి. ఈ మధ్య దాకా చైనీస్ అనుకున్న వాళ్ళు మేము వేరే జాతి అని చెప్పాను, కానీ జెనెటిక్ స్టడీస్ కంక్లూజివ్లీ ప్రూవ్డ్ దట్ చైనీస్, ఇండియన్స్, ఆఫ్రికన్స్, అమెరికన్స్, యూరోపియన్స్, సెంట్రల్ ఏషియన్స్, వీఆర్ ఆల్ వన్ రేస్, వీఆర్ ఆల్ ద సేమ్ హోమోసెపియన్స్. మనందరికీ కొంతమంది అంచనాల ప్రకారం అసలు తల్లి ఒక్కటే ఉండొచ్చు. ఆల్ ఆఫ్ us came from only one mother at one stage. That is how closely we are related. ఈ కులం, మతం, భాష, ప్రాంతమే కాదు. ఆ మాటకు వస్తే దేశం, జాతీయత కూడా. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి పాకిస్తాన్ మనకు శత్రువు కావక్కర్లే. ఆ దేశంతో మనకు వైవిధ్యం, ఏదైనా విభేదాలు ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ ప్రజలు పాపం మనలాంటి వాళ్ళకి కేవలం గీత గీసి ఆ గీత అవుతాడంటే శత్రుడు, యువతుడు మంచివాడు ఎట్లా అవుతాడు? బుద్ధి ఉండాలి కదా మనకి. అలాగే బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, అమెరికా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఆల్ వన్. ఈ ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు సమాజానికి పనికొస్తారు, ఇది లేని వాళ్ళు సమాజాన్ని నాశనం చేస్తారు, తమ జీవితాలను నరకం చేసుకుంటారు. నెవర్ ఫర్గెట్ దిస్. నిజమైన విద్య అంటే మానవాళి మూలాలన్నీ ఒక్కటే. ఆఫ్రికాలో కన్నీళ్లు కారిస్తే మన గుండె స్పందించాలి. మనతో సంబంధం లేని వాడు ఎక్కడన్నా బాధలు పడుతుంటే, అనవసరమైన క్లేశానికి గురైతే మనం వెంటనే నిలబడాలి. ఇక మూడోది, చివరిది, మేమెందుకు పట్టించుకోవాలి సార్? ఆఫ్రికాలో ఏమైతే మనకు కావాలా? కరీంనగర్ జిల్లాలో మారుమూల గ్రామాల్లో ఏమైనా అయితే మనం ఎందుకు పట్టించుకోవాలా? రాజస్థాన్లో ఉంటే ఎందుకు పట్టించుకోవాలా? పాకిస్తాన్లో ఉంటే ఎందుకు పట్టించుకోవాలి? మనకేం పట్టింది? ఎందుకు అంటే, మీరు రేపు పొద్దున ఎంత గొప్పవాళ్ళైనా ఈ కాలేజ్ చదువుకున్నారు కాబట్టి మంచి ప్లేస్మెంట్లు వస్తాయి. విషయం బాగా నేర్చుకుంటే రేపు పొద్దున సొంత వ్యాపారమో ఉత్పత్తితో ప్రారంభించవచ్చు, బాగా సక్సెస్ సాధించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, గొప్ప మేడ కట్టచ్చు. కానీ ఎంత మేడ కట్టినా మరీ మూర్ఖులైతే ఆ ముఖేష్ అంబానీ కట్టాడు కదా, 4,000 కోట్ల రూపాయలతో కట్టాట. ప్రపంచంలో ఎవడు అలాంటి పని చేయాల. డబ్బుంటే ఆ దరిద్రం ఏంటో నాకు అర్థం కాలేదు. అంతకంటే చాలామంది డబ్బులు ఉన్నారు, వాడు సమాజం కోసం పెట్టారు, వీడు సొంతంగా కట్టుకున్నాడు. చివరికి వాస్తవం అని చెప్పి వెళ్ళలేదని చెప్పారు నాకు ఎవరు.
మీరు అలాంటిదనే కట్టుకోవచ్చు. కానీ ఎంత పెద్ద మేడ కట్టినా, ఎంత డబ్బు సంపాదించినా, పక్కింటి పూరి గుడిసెలో ఉన్న కుర్రాన్ని కుట్టిన దోమ మీ ఇంటికి కూడా వస్తుంది. వస్తుందా? లేకపోతే ఇక్కడి దాకా వచ్చి ఇదిగో ఈ అమ్మాయి కమలా నెహ్రూ కాలేజ్ చదువుకుంది కాబట్టి లోపలికి రాకూడదు అనుకుంటుందా? ఎందుకంటే దోమలు గొప్ప సోషలిస్టులు. దోమలకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, చదువు లేదు, డబ్బు లేదు, హోదా లేదు, పదవి లేదు. దోమలు అందరినీ సమానంగా చూస్తాయి. మనిషి దొరికితే దోమ వచ్చి కుడుతుంది. అది దోమ ధర్మం. రక్తం పీల్చుకుంటుంది. పీల్చుకున్నప్పుడు లాలాజలాన్ని ఉమ్మిని వదులుతుంది. మన కోసం కాదు, దానికోసం. ఆ రక్తం గడ్డ కట్టకుండా ఉండాలని చెప్పని ఆ ఉమ్మిలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, రక్తం గడ్డ కట్టకుండా ఉండే ఎంజైమ్స్. అందుకోసం మనకు పంపిస్తుంది. దానిలో భాగంగా డెంగ్యూ వైరస్ రావచ్చు, మలేరియా పారాసైట్ రావచ్చు. అది వస్తే మనం ఏమవుతాం? మన కర్మ. దోమకు అదేం పట్టదు. నా ఇంటిని మాత్రమే బాగు చేసుకుంటే ఈ దోమని అరికట్టలేం. నా ఇంటిని మాత్రమే బాగు చేసుకుంటే రోడ్డు మీద ట్రాఫిక్ నేను బాగు చేయలేను. నా ఇంటిని మాత్రమే బాగు చేసుకుంటే ఆఫీసులో లంచాన్ని ఆపలేను. నా ఇంటిని మాత్రమే బాగు చేసుకుంటే స్కూల్లో చదువు వస్తుందని గ్యారెంటీ లేదు. ఎంత గొప్పడైనా సొంతంగా స్కూల్ పెట్టలేడు, ప్రతి ఇంటికి స్కూల్ పెట్టలేడు. నా ఇంటిని మాత్రమే పట్టించుకుంటే హాస్పిటల్లో నాకు గ్యారంటీగా మంచి వైద్యం అంత నమ్మకం లేదు. నా ఇంటిని మాత్రమే పట్టించుకుంటే బయటికి వెళ్తే వాడు వెనకాలాడు తనడని చెప్పని గ్యారంటీ లేదు. ఒక ఆడపల్లి వెళ్తే ఆ అమ్మాయికి రక్షణ ఉంటుందని నమ్మకం లేదు. కాబట్టి నేను నా ఇంటిని పట్టించుకోవాలా, నా బతుకుని పట్టించుకోవాలా, చుట్టూ ఉన్నదాన్ని నా కోసం పట్టించుకోవాలి, ఎవరి కోసమో కాదు. ఆ దోమల్ని అరికట్టాలంటే సమాజం గురించి పట్టించుకోవాలి. పెద్ద మనమే మహాత్మా గాంధీలో అని కాదు, మనం కాస్త బుద్ధున్న మనుషులమని, మన మంచి ఏంటో మనకు అర్థమవుతుందని. అది ఎప్పుడు మర్చిపోబోకండి. ఎందుకు ఈవేళ ఓ గాంధీనో, ఓ నెల్సన్ మండేలానో, ఓ లింకన్నో, ఓ సోక్రటీస్నో, ఓ అశోకుడినో, ఓ బుద్ధుడినో ఎందుకింత గౌరవించుకుంటున్నాం? వాళ్ళు కేవలం తమను గురించి ఆలోచించడంతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించారు. ఎందుకంటే తనకి మనకి మధ్య తేడా పెద్దగా లేదని గుర్తించారు. నా దాకా వస్తేనే నేను పట్టించుకోనంటే ఆలస్యం అయిపోతుంది. మా అమ్మాయో మా చెల్లెలు రోడ్డు మీదకి వెళ్తే అమ్మాయికేమో నా అన్యాయం జరిగితే అప్పుడు దాకా నేను పట్టించుకోను, అప్పుడు పట్టించుకుంటానంటే అప్పటికి ఆలస్యం అయిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పాస్టర్ నీమోలర్ అని చెప్పిన ఒక ఆయన గొప్ప గొప్ప కవిత్వం రాశాడు. చాలా గుండెల్లోంచి వచ్చే కవిత్వం రాశాడు. ఫస్ట్ దే కేమ్ ఫర్ ది జ్యూస్. నాజీలు మొట్టమొదట యూదుల కోసం వచ్చారు. ఆ హిట్లర్ యూదుల మీద విపరీతమైన ద్వేషాన్ని సమాజంలో పురికొల్పి యూదులు దొరికితే చావుగొట్టి ఏర్పాటు చేశాడు. 60 లక్షల మందిని చంపించాడు. మొట్టమొదటి యూదుల కోసం వచ్చాడు. నేను యూదుడిని కాదు, నాకేం పోయింది, నేను పట్టించుకోవాలి. తర్వాత కమ్యూనిస్టుల కోసం వచ్చారు. నేను కమ్యూనిస్టుని కాదు, నాకేం పోయింది, నేను పట్టించుకోవాలి. తర్వాత ట్రేడ్ యూనియన్ వాళ్ళ కోసం వచ్చారు. నేను ట్రేడ్ యూనియన్ వాడు కాదు, నాకేం పోయింది, నేను పట్టించుకోవాలి. చివరికి నా కోసం వచ్చారు. చుట్టూ చూశాను ఎవరన్నా కాపాడేవాళ్ళు ఉంటారని చెప్పని, ఒక్కళ్ళు మిగల్ల. అంత దారుణమైన ఉపద్రవం జరిగిన తర్వాత ఆ నీమోలర్కి ఆ జ్ఞానబోధ జరిగింది. అప్పుడు అర్థమైంది, నా దాకా వచ్చేదాకా నేను పట్టించుకోకపోతే అప్పటికి ఆలస్యం అవుతున్న విషయం అద్భుతంగా ఆయన కవిత్వం రాశాడు. అందుకే ఒక హీబ్రూ ఋషి చెప్పాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ ఫర్ మై సెల్ఫ్, నా కోసం నేను కాకపోతే మరెవరు? మీకోసం మీరు పోరాడకపోతే, మీ బతుకు కోసం, మీ కళల కోసం, మీ జీవితంలో మీ ఆశలు నెరవేర్చుకోవడం కోసం మీరు కాకపోతే ఇంకెవరు పోరాడతారు? మీరు కష్టపడాలి. కానీ నేను నా కోసం మాత్రమే పోరాడితే అసలు నేనంటే ఏమిటి? నాకు మనకి మధ్య తేడా ఏంటి? ఇఫ్ నాట్ నౌ వెన్? ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? అందుకే మీరు చుట్టూ ఉన్న సమాజం గురించి పట్టించుకోవాలి. ఓటుని గురించి ఎందుకు పట్టించుకోవాలంటే, ఏ గాడిద రాజ్యం వెళ్తాడు కదా, ఏ గాడిద ఇస్తే మనకేం కావాలి? కానీ మన పన్నుల డబ్బు ఎలా ఉపయోగపడుతుంది? మన స్కూళ్ళు కాలేజీల్లో మంచి విద్య అందించి, ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా, ఏ తల్లి గర్భాన పుట్టినా, ఏ బిడ్డ కన్నీళ్లు కార్చే అవసరం లేకుండా తలెత్తుకుని బతికి అవకాశం ఇచ్చే విద్య అందిస్తున్నారు లేదా? లేకపోతే ఏం చేయాలి? అకాల మరణానికి ఏ బిడ్డ గురి కాకుండా, నివారించదగ్గ క్లేశానికి ఏ బిడ్డ గురి కాకుండా ఉండే వ్యవస్థ నిర్మాణం జరిగిందా? లేకపోతే ఎలా నిర్మాణం చేయాలి?
మన అందరికీ ఉమ్మడిగా అవసరమైన వస్తువుల ఏర్పాటు జరుగుతుందా, లేకపోతే ఏ రకంగా చేయాలి? మన ఇంటికి మంచినీళ్ళు అందుతున్నాయా? 2013లో మంచినీళ్ళు, ఇంటికి కరెంటు రాకపోతే ఇంకా బతుకెందుకు? అది వచ్చేందుకు ఏం చేయాలి? అందుకోసం ఓటుని గురించి పట్టించుకోవాలి, అందుకోసం రాజకీయం గురించి పట్టించుకోవాలి, అందుకోసం విధానాల గురించి పట్టించుకోవాలి, అందుకోసం పన్నుల డబ్బు ఎలా వినియోగిస్తున్నారో పట్టించుకోవాలి, అందుకోసం సమర్థ నాయకత్వం గురించి పట్టించుకోవాలి, నా వీధి బాగుందో లేదో చూసుకోవడం కోసం నేను పట్టించుకోవాలి, నేను కల్పించుకోవాలి. ఇది నా బతుకు, ఇంకెవరి కోసమో కాదు. మనం అనుకుంటున్నాం దీని కింద పెద్ద త్యాగాలు చేస్తున్నాం అనుకుంటున్నాం. దీనిలో త్యాగాలేం లేవు. మన సంగతి మనం పట్టించుకుంటున్నాం. అది ఏ రంగమైనా కావచ్చు. సంఘటితంగా మనం పట్టించుకోకపోతే ఈ వ్యవస్థ బాగుపడదు. ఏదన్నా సమస్య రాగానే రోడ్డు మీదకి వచ్చి వాడు ముర్దాబాద్ అంటే చాలా తేలిక. మీరు కంఠం పోయేదాకా అరవండి, ఒక్క పెసర మార్పు నాకు చూపెట్టండి, ఏం మారదు. ఈ పార్టీ బదులు మరో పార్టీ వస్తుంది, ముందు వచ్చినాడే బాగున్నాడు అనిపిస్తుంది, అంతేగా. ఎలక్షన్ కాగానే ఒక 4 రోజులు సంబరాలు సన్మానాలు, 3 నెలలు కాగానే అరే వాడే బాగున్నాడు రా, వచ్చి మనం దింపతించాడు అనుకుంటాం. కాబట్టి ఎవడొచ్చాడు ఓడిపోయాడు కదా, ఏం జరుగుతోంది, ఎట్లా జరుగుతోంది, ఏ రకంగా దీన్ని బాగు చేయాలి, ఏ రకంగా మన పన్నుల డబ్బు మనకు సద్వినియోగం కావాలి, ఏ రకంగా ఈ దేశంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి. నిరంతరం పేదరికాన్ని కొనసాగించి పేదలను ఓటు బ్యాంకులుగా మార్చేది కాదు. వాళ్ళ శక్తిని పెంచి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, సంపద సృష్టిలో భాగస్వాములను చేసి, ఆదాయాల్ని పెంచి నేను బతకగలనని నమ్మకం కలిగిస్తే అప్పుడు పేదరికం పోతుంది తప్ప నేను నీకు ఇస్తా, వాడిచ్చేవాడు మనం పుచ్చుకునే వాళ్ళం, ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, మన డబ్బు, దానివల్ల కాదు. కాబట్టి చుట్టూ ఉన్న సమాజాన్ని, రాజకీయాన్ని గురించి కావచ్చు, సమాజాన్ని గురించి కావచ్చు, లింగ వివక్షను గురించి కావచ్చు, కుల వివక్షను గురించి కావచ్చు, పేదరికాన్ని గురించి కావచ్చు, విజ్ఞతతో ముందు చూపుతో పట్టించుకోవాలి. అందుకోసం మీరంతా కలిసి వస్తారని, నిజమైన విద్యని పొంది ఈ గొప్ప విద్యా సంస్థల్లో కేవలం చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు ఒక సంస్థ ఎట్లా నడుపుకోవాలి, విభేదాలను విస్మరించి ఏ రకంగా ఉమ్మడి ప్రయోజనం కోసం మనం కలిసి పనిచేయాలి, ఏ రకంగా టెక్నాలజీని ఉపయోగించి మంచి ఫలితాలను సాధించాలి, ఏ రకంగా మన బతుకుల్ని, మనందరి బతుకుల్ని, ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది బతుకుల్ని సార్థకం చేయాలి. అలాంటి విద్యని, అలాంటి ఆలోచనని మీరు పొందుతారని చెప్పిన మనసారా ఆశిస్తూ, ఆత్మవిశ్వాసంతో నిలబడండి. మన సమస్యలన్నీ పరిష్కరించేటువంటి శక్తి మీ విద్యలో ఉంది, మీ టెక్నాలజీలో ఉంది, ఇవాళ మన వనరుల్లో ఉంది. ఎలా పరిష్కరించాలో తెలుసుకుని దానికోసం పోరాడండి. ఆ పిలుపునిస్తూ మీ అందరినీ మనసారా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you, sir, for sharing your experiences and your knowledge with us, for telling us that education should not stop with acquiring a degree alone, but one should develop one's thinking power and use education as a tool to solve our problems of society. That we cannot be passive spectators amidst injustices and wrongs that take place around us, but we should be one with society. Every thorn that pricks another, the pain should also be felt with us. For such words of wisdom and courage, thank you, sir. Now I leave it open to the students. If you have any doubts, any clarifications or anything that you would like to ask our chief guest. ఇద్దరు వాలంటీర్స్ ఎవరన్నా మైక్స్ తీసుకోండి, నాకు ఇచ్చేస్తే ఈ రెండు మనం అక్కడ ఇచ్చేద్దాం. మీరు బోల్డ్గా, దీనిలో కరెక్ట్ తప్పని లేదమ్మా, మనం చర్చలో పాల్గొవాలి, ఆలోచన చేయాలి, విషయం తెలుసుకోవాలి. లేకపోతే గుడ్డిగా వాళ్ళే చెప్తారు పురాణంలాగా మనం వినేసి బట్టి పట్టేద్దాం అంటే ఉపయోగం లేదు. సరేనా? కొంచెం వాలంటీర్ చేయండి ఇంకెవరన్నా.